స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా చందుర్తి ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో చందుర్తి మండల కేంద్రంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బుధవారం రోజున సెల్ ఫోన్ వినియోగం లాభాలు నష్టాలు అంశంపై మండల స్థాయిలో విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ప్రతిభ, బండపల్లి ప్రధానోపాధ్యాయులు జగపతి రెడ్డిలు మాట్లాడుతూ పిల్లల సృజనాత్మకతను గుర్తించడానికి వ్యాసరచన పోటీలు ఎంతగానో దోహదపడతాయని, ఈ కార్యక్రమాన్ని చందుర్తి ప్రెస్ క్లబ్ వారు నిర్వహించడం చాలా సంతోషంగా ఉందని, మున్ముందు పిల్లల సృజనాత్మకతను పెంపొందించడానికి మరిన్ని కార్యక్రమాలు చేపట్టాలని తెలిపారు. మండల స్థాయి వ్యాసరచన పోటీలో తెలుగు మీడియం విభాగంలో ప్రథమ బహుమతి మహి దీక్షిత, జెడ్పీఎస్హెచ్ మాల్యాల ద్వితీయ బహుమతి లతికాశ్రీ, లింగంపేట ఇంగ్లీష్ మీడియం మొదటి బహుమతి ఎం లిఖిత్, మరిగడ్డ శ్రీ చరణ్, నర్సింగాపూర్ కన్సలేషన్ బహుమతులు వి ఆకర్షణ, జెడ్పీహెచ్ఎస్ మూడపల్లి వి వరుణ్, జెడ్పీహెచ్ఎస్ జోగాపూర్ గెలుపొందారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు పెర్వ రమేష్, అమర్నాథ్, జనార్దన్, పావని, చైతన్య, చందుర్తి ప్రెస్ క్లబ్ అధ్యక్షులు లింగాల లింగయ్య, జర్నలిస్టులు మేకల కొమరయ్య, మర్రి నిశాంత్, బొట్లవార్ శ్రీనివాస్, వంకాయల కార్తిక్, మొయినుద్దీన్ పాల్గొన్నారు. పాఠశాలలో ఈరోజు మండల స్థాయి వ్యాసరచన పోటీలు చందుర్తి మండల ప్రెస్ క్లబ్ వారు నిర్వహించడం జరిగింది. టాపిక్ వచ్చేసి మొబైల్ ఫోన్స్ వల్ల లాభాలు నష్టాలు. ఒక మంచి టాపిక్ని తీసుకొని పిల్లల్లో ఉన్న సృజనాత్మకతను బయటికి తీసుకురావడానికి ఒక మంచి ప్రోగ్రామ్ని కండక్ట్ చేశారు. పిల్లలు కూడా చాలా బాగా, ఒక్కొక్కరు 4-5 పేజీలు ఎక్కువనే చాలా బాగా రాసారు. అందులో మనం చదివితే చాలా విషయాలు కూడా, తెలియని విషయాలు కూడా రాసారు కొంతమంది. ఇవన్నీ కూడా పిల్లల్లో ఉన్న టాలెంట్ని బయటకు తీసుకురావడానికి ఉపయోగపడతాయి. ఇంత మంచి ప్రోగ్రామ్ని కండక్ట్ చేసినందుకు ఇలాగే అప్పుడప్పుడు ఏవైనా కార్యక్రమాలు నిర్వహిస్తూ పిల్లల్లో ఉన్న టాలెంట్ని బయటకు తీసుకురావడానికి మాకు ఉపయోగపడాలి. ప్రెస్ క్లబ్ వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. సాయంత్రం ఈరోజు మన చందుర్తి మండల ఉన్నత పాఠశాలలో నిర్వహించినటువంటి పోటీలు సెల్ ఫోన్ యూసేజ్, దాని యొక్క అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ పైన నిర్వహించడం జరిగింది. పిల్లలు చక్కగా ప్రిపేర్ అయ్యి వితిన్ ద షార్ట్ టైంలో రాయడం జరిగింది. ఇందులో డిస్క్రిప్టివ్ రైటింగ్లో మామూలుగా 1 పేజ్ 2 పేజ్ రాస్తారు, కానీ పిల్లలు కొందరు 4 పేజెస్ వరకు రాసిండ్రు. చాలా చక్కగా రాసిండ్రు. నేను కూడా వాల్యూ చేసినాను. ఇది మీరు పెంపొందించుకుంటే మీకు ఫ్యూచర్లో చాలా చక్కటి గ్రూప్స్కి కానీ లెంతీ రైటింగ్, ఆన్సరింగ్ కెపాసిటీ పెరుగుతుంది, మీకు ఇంప్రూవ్ అవుతుంది. ప్లస్ సమాజంలో జరిగేటువంటి చిన్న చిన్న విషయాలను కూడా మనం విపులంగా రాసే నాలెడ్జ్ ఇంప్రూవ్ అవుతాము. సో ఇలాంటి ప్రోగ్రామ్ ఎప్పుడైనా మళ్ళీ పెట్టినప్పుడు ముందు కొంచెం ఇన్ఫార్మ్ చేయండి. కొంచెం ముందు చేస్తే బాగుంటుంది. లేట్ అయింది.